ఏమండోయ్ ఇది విన్నారా? 60 ఎకరాలు విశాఖపట్నంలో భూమి కేటాయించారు. నారా లోకేష్ కరెక్ట్ గా నెల రోజుల ముందు, అంటే అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లో ఏర్పడుతున్న షెల్ కంపెనీలు, డమ్మీ కంపెనీలు, వేల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టడానికి ఏర్పాటవుతున్న కంపెనీలని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొంతమంది వెళ్ళారు అక్కడికి, అసలు ఏంటి ఈ ఉర్సా సంస్థ అని. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఉర్సా సంస్థ ఇచ్చిన, అమెరికాలో ఇచ్చిన అడ్రస్ దగ్గర అదొక చిన్న ఇల్లు, కుటుంబం నివాసం ఉండడానికి సరిపోయే ఇల్లు మాత్రమే, ఆఫీస్ కాదు. అక్కడ కనీసం ఈ సంస్థకు సంబంధించిన బోర్డు కూడా లేదు. అక్కడ ఎవరు ఒక ఉద్యోగి కూడా లేడు. అంటే కేవలం ఒక అడ్రస్ ను చూపించి తొలుత అమెరికాలో ఏర్పాటు చేసి ఇది ఒక పెద్ద అమెరికా సంస్థ అని చూపెట్టి ఆ తర్వాత విశాఖపట్నంలో భూములు కొట్టేయడానికి చాలా దీర్ఘకాలికంగానే ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్లారు అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ ఊరు పేరు లేని, కనీసం వెబ్సైట్ కూడా లేని ఈ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైందంటే ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా?